మున్సిపల్లో ఇప్పటికే పన్నులు, నల్లా బిల్లులు, ఇతర ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై చెత్త సేకరణ పేరుతో మరో భారం మోపడం అన్యాయమని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన మున్సిపల్ శాఖ ప్రైవేటీకరణ పేరుతో అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యల పరిష్కారాన్ని నోచుకోకుండా ఉన్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తూప్రాన్ రోడ్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూములను పరిరక్షించి స్వాధీనం చేసుకోవాలని, ప్రజ్ఞాపూర్ R&R కాలనీలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా చెత్త సేకరణ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ప్రజలపై అదనపు భారం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పేర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్, మడుగురి నరసింహముద్రాజ్, బీజేపీ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్రెడ్డి, బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి, నాగు ముద్రాజ్, మందా వెంకట్, పిట్ల శ్రీనివాస్, కోశాధికారి హరికుమార్, జోడు ప్రకాష్, కుమ్ము చంద్రశేఖర్, కేతావత్ ఆంజనేయులు, కాల సాయి కుమార్, సందిరి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యగా మారింది. గతంలో 10 సంవత్సరాలుగా లేనటువంటి కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలపై పన్ను భారం చెత్త సేకరణకు రుసుము చెల్లించే విధంగా మొన్న తీర్మానం చేసిందని తెలిసి బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడ చెత్త సేకరణపై ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని చెప్పి ప్రజల పక్షాన మేము ఒక డిమాండ్ను జరిగింది. గతంలో మాదిరిగానే ప్రజలకు మున్సిపల్ అనేది ఒక అనుసంధానంగా ఉండాలి, ప్రజలకు హెల్ప్ చేసే విధంగా మున్సిపల్ పనిచేయాలి, కౌన్సిలర్ కూడా పనిచేయాలి. ఈ చెత్త సేకరణ ఈరోజు ఒక 100 రూపాయలతోటి రాళ్ళు అనేది ఒక గుదిబండగా తయారవుతుందని చెప్పి కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్న సంగతి గత 3 నెలలుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో కానీ చెత్త సేకరణపై ప్రజల వ్యతిరేకత గమనిస్తున్నారు. మీరు కౌన్సిల్ వెంటనే దీనిపై మరి ఒక మీటింగ్ పెట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. ప్రజలు అనుకూలంగా ఈ యొక్క మున్సిపల్ పనిచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో అదనపు భారాలను ప్రజలపై మోపొద్దని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తైబాదారు అధికంగా వసూలు చేసి ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. దానిపై కూడా కమిషన్కు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో ఏదైతే చెత్త ప్రైవేటీకరణ విషయం ఏదైతే గత కొన్ని రోజులుగా ఈరోజు వార్తలలో అదేవిధంగా సోషల్ మీడియాలో అదే ప్రజల్లో నానుతూ ఈరోజు టౌన్ అంతా పాకడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణను ప్రజల నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలంతా. కావున ఈ చెత్త ప్రైవేటీకరణ అనేది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మున్సిపల్ పాలకవర్గాన్ని అదేవిధంగా కమిషనర్ గారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ సిబ్బందితోనే ఏదైతే కార్మికులతోనే చెత్త సేకరణ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ నుంచి అనేకమైనటువంటి పన్నులు ఈ యొక్క మున్సిపల్ వసూలు చేస్తుంది, అదేవిధంగా కట్టించుకుంటుంది. కాబట్టి మరొక కుదిబండగా ఈ యొక్క చెత్త పన్నును ఏదైతే వేయడం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క చెత్త ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది.